ప్రైజ్ ద లార్డ్ అందరికీ. అందరూ బాగున్నారా? మరి ఈ సమయంలో దేవుడు మనకి ఈ వీడియో ద్వారా అందరితో మాట్లాడాలని దేవుడు ఆశపడి మరి ఈ విషయంలో దేవుడు వీడియో తీయడానికి ఎంతో కృపను చూపుతూ వస్తున్నారు. కాబట్టి మనం ఈ దినాన్ని చూసుకోబోతున్న వాక్యము కీర్తనలు 34వ అధ్యాయము. మనం ఇక్కడ చూసుకుంటే 13 వచనాల నుండి ఇక్కడ నీతిమంతుల గురించి మనకు కనిపిస్తూ ఉంటుంది. నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని, లేదా యెహోవా సన్నిధి వారికి తోడుగా ఉంటుందని, దేవుడు వాళ్ళ నీతిమంతుల్ని శ్రమల నుండి విడిపిస్తాడని. ఇక్కడ మనం చూసుకుంటే 17వ వచనంలో నీతిమంతులు మొరపెట్టుగా యెహోవా ఆలకించును, వారి శ్రమలన్నిటిలో నుండి వారిని విడిపించును. అంత మాత్రమే కదా 19లో చూసుకుంటే నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వారిని విడిపించును. ఇక్కడ మనం చూసుకుంటే నీతిమంతులు అని చూస్తున్నాం. నీతిమంతులు మొరపెడితే యెహోవా ఆలకిస్తాడంట. వారితో దేవుని సన్నిధి ఎప్పుడు ఉంటుందంట. వారికి ఆపదలు వచ్చినప్పుడు కూడా దేవుడు విడిపించే వారిగా ఉంటారంట. అంటే నీతిమంతులు అంటే ఏంటి? ఇక్కడ మనం పైన వచనాలు చూసుకుంటే 13 నుండి చెడు మాటలు పలకకుండా నీ నాలుకను, కపటమైన మాటలు పలకకుండా నీ పెదవులను కాచుకొనుము, కీడు చేయటం మాని మేలు చేయము, సమాధానాన్ని వెతికి దాన్ని వెంటాడము. యెహోవా దృష్టి నీతిమంతుల మీద ఉన్నది, ఆయన చెవులు వారి మొరలకు ఒగ్గి ఉన్నవి. ఇది మనం చూసుకుంటూ వచ్చినప్పుడు మనం ఏ విధంగా ఉండాలి? మనం చెడు మాటలు పలుకుతూ కపటముగా మనం ప్రవర్తించినప్పుడు, లేదా ఇతరులకు కీడు చేయాలని హాని తలపెట్టాలని మనం ప్రవర్తిస్తూ ప్రభా అని చెప్పి ఆయన వైపు పాసన్నిధి దగ్గరికి వచ్చి మొరపెడితే దేవుడు ఆలకిస్తాడా? ఆలకించడం. మనము ప్రేమను పంచేవారిగా ఉండాలి, మేలు చేసేవారిగా ఉండాలి, ఇతరులు క్షమించేవారిగా ఉండాలి, ఇతరుల పట్ల మనము కృతజ్ఞత కలిగిన జీవితం మనకు ఉండాలి. మరి చెడు మాటలు పలకకుండా అంటే అనేక మార్లు మరి మనము చూసుకుంటూ ఉంటే అనేక విషయాల్లో మనము గాయపడుతూ వచ్చినప్పుడు వాళ్ళని వ్యతిరేకంగా వారి గురించి మనం మాట్లాడుకుంటూ వస్తాం. మానవ రీతిలో మనకు బలహీనతలు ఉంటానే ఉంటాయి. కానీ దేవుని పాసన్నిధికి మనం వచ్చి ఆ బలహీనతల నుండి మనల్ని విడిపించమని దేవుని మనం కోరుకోవాలి. హృదయానికి గాయం తగిలినప్పుడు దేవుడు తట్టుకున్నట్లు మనం తట్టుకోలేము, అది నిజమే. కానీ తట్టుకునే శక్తి దేవుడు ఇయ్యగలడు. కాబట్టి మనం కూడా మనం ప్రార్థనలకు జవాబు పొందుకోవాలంటే, మనము అనేక ఆపదల నుండి తప్పింపబడాలి అంటే మనము నీతిమంతులంగా మార్చబడాలి. అది ఎవరి వల్ల అవుతుంది? నీ వల్ల, నా వల్ల. మన శక్తిని బట్టి మనం సాధ్యపరచుకోలేం. కాబట్టి మనం ఏం చేయాలి? యేసుక్రీస్తు నామమున మనం ప్రార్థించాలి. ఏమని? ప్రభా మీరు నాకు సహాయం చేయండి. అట్లీస్ట్ మన పాపము ఏంటి, మన బలహీనతలు ఏంటని మనం గుర్తించినప్పుడు, దేవుడు మనకి మనస్సాక్షిని గద్దిస్తూ ఉన్నప్పుడు దానికి లోబడి మరి దేవుని సన్నిధికి వెళ్ళి మనం బ్రతిమాలుకుంటూ ఉన్నప్పుడు దేవుడు కృపచేతను, ఆయన శక్తి చేతను, ఆయన బలం చేతను మనకు సాధ్యమవుతుంది. కాబట్టి మనం ఏం చేసేవారిగా ఉండాలి? ఇతరుల పట్ల మేలు చేయాలి, ఇతరుల గురించి మనం మంచిగా ఆలోచించాలి, ఇతరులకు కీడు చేయి తలపెట్టకూడదు. కాబట్టి ఆ విధంగా మనం ముందుకు వెళ్తూ ఉన్నప్పుడు మనల్ని దేవుడు నీతిమంతులుగా మనల్ని కన్సిడర్ చేస్తాడు. అలా నీతిమంతులుగా కన్సిడర్ చేసినప్పుడు మనకు వస్తున్న శ్రమల నుండి, ఉపద్రవాల నుండి, అనేక పరిస్థితుల నుండి దేవుడు తప్పించగలుగుతాడు. అంత మాత్రమే కాదు, ఆయన సన్నిధి నిత్యము మనతో ఉంటుంది. ఇక్కడ ఒకటి చూస్తే మనం దుష్టక్రియలు చేసేవారి గురించి ఒకటి రాసుంది 16వ వచనంలో. దుష్టక్రియలు చేయవారి జ్ఞాపకమును భూమి మీద నుండి కొట్టివేయటకై యెహోవా సన్నిధి వారికి విరోధంగానున్నది. దేవుని సన్నిధి కనుక మనకు వ్యతిరేకమైపోతే, విరోధమైపోతే మనము ఈ యొక్క జీవితం జీవించి కూడా వృధాని. ఎందుకంటే ఆ యొక్క దేవునికి మనం దేవునితో సంబంధము మనకు లేనప్పుడు మనము ఈ యొక్క ఆయువు కలిగి జీవించినా కూడా చచ్చిపోయిన వారి వంటి వారమే. కాబట్టి దేవుని ప్రియబిడ్డలారా, దేవుడు మనందరినీ దేవుని ఎరిగి ఉండి ఆయన ప్రేమను రుచి చూచి ఆయన దగ్గర నుండి మనం క్షమాభిక్ష పొంది ఉండి కూడా మన ఇతరులను క్షమించలేని వారిగా ఉంటున్నామేమో ఆలోచించుకుందాం. ఇతరుల పట్ల హాని తలపెడుతున్నామేమో, కీడు తలపెడుతున్నామేమో. మనుషులంగా బలహీనతలు వస్తాయి మనకి. ఆ ఉక్రోషంలో, కోపంలో, ఆ బాధలో మనం ఆ రీతిగా ఆలోచిస్తాము. కానీ ఆలోచనను అక్కడితో ఆపివేసినప్పుడు దేవుని సహాయం కోరుకొని దేవుడు మనల్ని ముందుకి క్షేమంగా నడిపిస్తాడు. ఆలోచన వచ్చింది, దాన్ని ఆచరణలో పెట్టారు అనుకోండి, అప్పుడు దేవునికి మన మీద కోపం వస్తుంది. ఆ ఉగ్రత మనం చూస్తాము, వాళ్ళు చూడరు, మనం చూచేవారిగా ఉంటాం. మనము ఆ యొక్క దుర్మార్గులు, దుష్టులు అనే దేవుని చేత మనం పిలువబడుతూ ఉంటాం. కాబట్టి ప్రియబిడ్డలారా, మన అందరము కూడా దేవుణ్ణి ఏ విధంగా మనం ప్రేమను పొందుకొని రుచించి ఆయన ఏట మన క్షమాభిక్ష ఏ విధంగా కలిగి ఉన్నామో, ఆ నీతిమంతుడు మన కొరకై ఆయన చేసిన ఆ యొక్క క్రియలను మనం జ్ఞాపకం చేసుకుంటూ అందరినీ ప్రేమించేవారిగా, అందరి ఏట మనం మేలు చేసేవారిగా, అందరినీ మనము హార్ట్ఫుల్ గా యాక్సెప్ట్ చేస్తూ ఏ ఇబ్బంది వచ్చినా, ఏ గాయం వచ్చినా దేవుని యొద్దకు మనం వెళ్ళి
ప్రార్థించినప్పుడు దేవుడు మనకి ప్రతి ఒక్క బలహీనతలపై జయాన్ని ఇచ్చేవాడిగా ఉంటాడు. నీ ప్రార్థన ఆలకించబడాలా, నీ ప్రార్థనకు జవాబు రావాలా అంటే నువ్వు నీతిమంతుడిగా మార్చబడాలి. దేవుని సన్నిధికి వచ్చినప్పుడు మనం నీతిమంతులుగా మార్చబడతాం. నీ ప్రార్థన జవాబు రావట్లేదా? పరీక్షించుకో. నాలో ఏమి లోపం ఉంది, నాలో ఏముంది, ఇంకా నీకు నిన్ను ఆయాసపరిచేది నా జీవితంలో ఏముంది అని నువ్వు ఆలోచించుకుంటూ వచ్చినప్పుడు దేవుడు అద్దం వలె నీకు మొత్తము చూపిస్తూ ఉంటాడు. కాబట్టి ప్రియ బిడ్డలారా, మనందరము అంత్యదినాల్లో ఉంటున్నాము. దేవుని నుండి మనం పొందుకున్న క్షమాభిక్ష అయిన, ప్రేమైన, అటువంటి ఆ యొక్క కైండ్నెస్ అయినను కూడా మనము ఇతరులకి షేర్ చేసేవారిగా ఉందాం. ఈ దినం నుండి మన జీవితం చూసినప్పుడు సువార్త పత్రికల వల్ల ఇతరులకు కనపడాలి. అటు రీతిగా మనం జీవించడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక. ప్రైజ్ ద లార్డ్.